అబ్బా ఇంట్లో బియ్యం అయిపోయినాయుల్లా పోయేటప్పుడు బియ్యం దుకాణంలోకి పోయి ఓ 4-5 కిలోలు కొనుక్కపోవాలి. అగో మీరెందుకు అట్లా చూస్తున్నారు? గింత పీసిడి దాని ఉన్నవేంది గౌరీ? 4 కిలోలు 5 కిలోలు అని గట్లా చిల్లర కొనుడేందుకు అని అంటారా? మరి బియ్యం బత్త కొనుక్కపోతే అవి ఎట్లయితాయో ఏందో. మళ్ళీ రేట్ ఏమన్నా తక్కువ ఉన్నాయా? 60 రూపాయలకు తక్కువ లేవు కిలో బియ్యం అని గిట్లా నా లెక్క బాధపడేటోళ్ళు గీ ముచ్చట ఖచ్చితంగా చూడాలుల్లా. భారత్ రైసు అని మస్తు మల్కల మాట్లాడుకొని మస్తుగా కలువరిచ్చిన బియ్యం హైదరాబాదు మార్కెట్లకు రానే వచ్చినయుల్లా. కిలకు 29 రూపాయలకు సెంట్రల్ సర్కారోళ్ళు ఇస్తున్నారు. మార్కెట్ల అటు బంగారానికి ఇటు బియ్యానికి రేటు బగ్గ పిరమైంది గదా, గందుకే భారత్ రైసు అని 29 రూపాయలకు కిలా అని గప్పట్లనే అమ్ముడు షాల్ చేసిండ్రు సెంటరోళ్ళు. కాని మన తానకు గిప్పుడొచ్చినాయి గీ భారత్ రైసు. హైదరాబాద్ ల 24 సెంటర్ల, తెలంగాణల అంతటా ఇంకో 24 రైస్ డిపోల దొరుకుతున్నాయట గీ భారత్ బియ్యం. కిలకు 29 రూపాయల చొప్పున 10 కిలోల బ్యాగ్ నిత్తున్నారు దుక్నపోళ్ళు. ఇక మార్కెట్ల మస్తుగా ప్రచారం అయ్యే వరకు ఎట్లుంటదో చూద్దామని కొందరు ఎక్కువ రేటు బియ్యం కొని అవస్థలు పడలేక కొందరు గీ భారత్ బియ్యం ను కొంటున్నారట. అయితే ఆధార్ కార్డు చూపెడితేనే గీ బియ్యాన్ని మీకు అమ్ముతారు. అంత మెత్తగా అయితాంది బువ్వ అని కొందరంటే అంత దొడ్డు అయితాంది కూపన్ బియ్యం అన్న నయ్యం గదా అని కొందరు కారెడ్డలా ఆడుతున్నారు. ఇక ఇంకొందరైతే అన్నమేమో గాని దోశలైతే మంచిగా వేసుకోవచ్చు అని అనుకత్తున్నారు. కొత్త బియ్యం గదా ముందుగల గట్లనే మెత్తగా దొడ్డు అయితది, అటెన్కాల మంచిగా అయితది. కిలోకు 60 రూపాయలు పెట్టే కాడ సగం ధరకే అత్తున్నాయని సంబురపడాలే గాని గిట్ల దీర్ఘాలు తీసుడేంది? సెంటరోళ్ళు మంచి ఆలోచన చేసి గీ బియ్యాన్ని సప్లై చేస్తున్నారు అని అనబట్టిండ్రు ఇంకొందరు. కాని మరి గీ బియ్యమే ఎక్కువ కొంటే తతిమా బియ్యం కంపెనీలు ఏమైతాయో, వాళ్ళ దందాన్ని ఎట్లా నడుపుతారో. కానీ గిట్లా అగ్వరేటు బియ్యాన్ని తెచ్చిన సెంటరోళ్ళు పెట్రోలు బంగారం ని కూడా అగ్వకే ఇస్తే మంచిగుంటది కదా అని అనబట్టిండ్రు కొందరు ఆశాజీవులు.